వెల్కమ్ టు పల్లవి టీవీ. బీహార్ ప్రజలకు ఈరోజు చాలా విషాదకరమైన రోజు. ఎందుకంటే వాళ్ళ ప్రియతమ నేత, వాళ్ళ ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి 20 ఏళ్ళు ఆ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ రాజీనామా చేస్తూ ఉన్నారు. సో సీఎంగా దాదాపు 20 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలోకి వెళ్తా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు చర్చ జరుగుతూ ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఆల్రెడీ నామినేషన్ ఇచ్చారు, నియామకం కూడా అయ్యారు. సో ఇవాళ నితీష్ కుమార్ రాజీనామా తర్వాత బీహార్‌కు కొత్త సీఎం రాబోతా ఉన్నారు. బహుశా బీజేపీ నుంచే సీఎం ఉంటారనేది తెలుస్తా ఉంది. ఎవరనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో బీహార్ రాష్ట్రానికి నితీష్ ఏం చేశారు? బీహార్ ప్రజలు ఈరోజు ఎందుకు బాధలో ఉన్నారు? తమ ప్రియతమ నేతను కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళబోతున్న తమ ప్రియతమ నేతను ఎందుకు వద్దు, వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు మాకు సీఎంగానే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే, బీహార్ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా ఉన్నటువంటి ఒకప్పుడు జంగిల్ రాజ్యం రాజుగా ఉన్నటువంటి బీహార్‌ను ఇప్పుడు డెవలపింగ్ స్టేట్‌గా మార్చడంలో నితీష్ ఏం చేశారు? ఎట్లాంటి పాత్ర పోషించారనేది ఈ వీడియోలో చూద్దాం. मैं नीतीश कुमार जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, सत्य निष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं, उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करता हूं। నితీష్ కుమార్ 1951లో పుట్టిండు. సో బీహార్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిండు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1970స్లో జేపీ ఉన్నారుగా, జయప్రకాష్ నారాయణ్ సామాజిక ఉద్యమం ఏదైతే ఉందో సంపూర్ణ క్రాంతి ఆ ఉద్యమంలో అప్పటికి కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి పెరిగిపోయింది రాష్ట్రంలో. అట్లాగే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. సో ఇట్లాంటి అన్ని అంశాలను బేస్ చేసుకొని జేపీ నేతృత్వంలో ఫస్ట్ బీహార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ స్టార్ట్ చేసినటువంటి ఆ ఉద్యమం ఏదైతే ఉందో ఆ పోరాటానికి నాయకుడిగా, పోరాటానికి నేతృత్వం వహించాల్సిందిగా అప్పటికే సామాజిక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ్ను బీహార్ యూనివర్సిటీ విద్యార్థులు ఆహ్వానించిన తర్వాత అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా మారుతుంది. ఆ ఉద్యమంతో 1974లో ఆ ఉద్యమం సంపూర్ణ క్రాంతి ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఆందోళనలు, నిరుద్యోగం, కాంగ్రెస్ పార్టీ అవినీతికి సంబంధించి అనేక ఉద్యమాలు బీహార్లో మొదలైన ఉద్యమం దేశంలో అన్ని రాష్ట్రాల్లోకి విస్తరిస్తూ ఉంది. సో ఆ సమయంలోనే ఇటు నితీష్ కుమార్ అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళిద్దరూ జేపీ నేతృత్వంలో ముందుకు సాగడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం పాటు 1985లో మనకు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి కాగానే లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు నితీష్ కుమార్ చాలా పట్టున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ 90s వచ్చిన తర్వాత 90sలో ఏదైతే దానా కుంభకోణం జరిగినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్తో విభేదించి నితీష్ కుమార్ బయటికి రావడం జరుగుతుంది. తర్వాత జేడీయూ పార్టీ నేతృత్వంలో 2005లో మొట్టమొదటిసారిగా ఈయన సీఎంగా 2005లో సీఎంగా నితీష్ 2005లో సీఎంగా మొట్టమొదటిసారిగా నితీష్ పాలనా పగ్గాలు చేతబడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు నితీష్ కుమారే బీహార్ రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తూ వచ్చారు. సో అప్పటి వరకు 2005 కంటే ముందున్నటువంటి పరిస్థితి, 2005 తర్వాత ఉన్న పరిస్థితి కనుక మనం ఒకసారి అంచనా వేస్తే బీహార్ రాష్ట్రం జంగిల్ రాజ్గా ఉన్న బీహార్ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తూ ఉంది, అభివృద్ధి వైపు బాటలు పడింది. సో నితీష్ కుమార్ సీఎం అయిన తర్వాత సో మన లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన ఎట్లా ఉన్నదంటే కుల సమీకరణలు, ఏదైతే మాఫియా ఉంటుంది కదా సార్, మనకు అక్కడ ఉన్నటువంటి మాఫియాతోని సంబంధాలు ఉండేది. అట్లాగే కుల సమీకరణలు బేస్డ్గా ఆయన పాలన మొత్తం నడిచేది. సో నితీష్ కుమార్ వచ్చిన తర్వాత డెవలపింగ్, అట్లాగే ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఈ 3 అంశాల మీదనే నితీష్ కుమార్ పాలన సాగిందని చెప్పవచ్చు. సో 2005 నుంచి ఈయన వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ మార్పు విద్యకు ప్రాధాన్యం ఇచ్చిండు, 2 వైద్యం, 3 శాంతి భద్రతలు, 4 గ్రామీణాభివృద్ధి, 5 మద్య నిషేధం, 6 సో ఈ ఫస్ట్ విద్య గురించి చూస్తే బీహార్ విద్యలో బీహార్ 2005 కంటే ముందు చాలా దీన స్థితిలో ఉండేది. సో సీఎం నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించిండు, బడులన్నీ మొత్తం బాగు చేసిండు, అట్లాగే టీచర్లు రిక్రూట్ చేసిండు, బడులను బాగు చేసిండు, టీచర్లు రిక్రూట్ చేసిండు,
అయితే ముఖ్యంగా ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబం బాగుపడితే ఆటోమేటిక్‌గా రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతోని ముఖ్యమంత్రి సైకిళ్ళ పంపిణీ ఒకటి ప్రారంభించారు. దానికి విశేష స్పందన వచ్చింది. చాలా మంది ఆడపిల్లలు స్కూల్‌కి వెళ్లి చదువుకున్నారు. సో, సైకిళ్ళ పంపిణీ అనేది నితీష్ కుమార్ చేసినటువంటి విద్యను బలోపేతం చేయడం, అట్లాగే సైకిళ్ళ పంపిణీ, బాలికా విద్యను ప్రోత్సహించడం నితీష్ కుమార్ చేసినటువంటి కీలక సంస్కరణల్లో అదొకటి చెప్పవచ్చు. నెక్స్ట్ వైద్యానికి వస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్‌లు కూడా పీహెచ్‌సీలను బలోపేతం చేసిండు. ఇక్కడ కూడా డాక్టర్లను రిక్రూట్ చేసిండు. సో, ఈ 2 కూడా గ్రామీణ వైద్య విధానాన్ని ప్రజలకు అందించడంలో కొంత సక్సెస్ అయ్యిండు నితీష్ కుమార్. ఆ తర్వాత చూస్తే శాంతి భద్రతల విషయం అయితే కీలకంగా గణనీయమైన మార్పులు వచ్చినాయని చెప్పవచ్చు. గత 20 ఏళ్లలో 2005 కంటే ముందు ఎట్లా ఉండే అంటే పరిస్థితి 2005 ముందు డాక్టర్లను, ఇంజినీర్లను, ఇండస్ట్రియలిస్టులను మాఫియా గ్యాంగులు కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పరిస్థితి. సో, ఆ దెబ్బకు ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ఆ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ఎవ్వరూ ముందుకొచ్చేవారు కాదు. సో, శాంతి భద్రతలను మళ్ళీ మాఫియా గ్యాంగ్ల మీద ఉక్కుపాదం మోపడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యేలా చేసి వాళ్ళకు వెంటనే శిక్షలు పడేలా చేయడంలో నితీష్ కుమార్ పాత్ర కీలకమని చెప్పవచ్చు ఇక్కడ. సో, శాంతి భద్రతలను ఎప్పుడైతే అదుపు చేసారో ఆటోమేటిక్‌గా పరిశ్రమల స్థాపన జరిగింది. అట్లాగే గ్రామీణాభివృద్ధిలో భాగంగా రోడ్లు, గృహ నిర్మాణం, మౌలిక వసతులు, తాగునీరు ఇవి ఏదైతే ఉన్నాయో వాటి మీద కాన్సంట్రేట్ చేసిర్రు. సో, ఆటోమేటిక్‌గా కొంత డెవలప్‌మెంట్ పుషింగ్ జరిగింది. సో, దాని తర్వాత మద్యపాన నిషేధం 2016లో బీహార్‌లో మొట్టమొదటిసారిగా మద్యపాన నిషేధం తీసుకురావడం జరిగింది. ఈ మద్యపాన నిషేధం ఎప్పుడైతే తీసుకొచ్చారో నితీష్ కుమార్ తీసుకురావడంతో బీహార్‌లో ఉన్నటువంటి మహిళల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. తర్వాత వివిధ కారణాల వల్ల కొంత విమర్శలు వచ్చినప్పటికీ మద్యపాన నిషేధం అనేది 2016 వరకు బీహార్ ప్రజలకు తెలియదు. సో, మద్యపానం వల్ల ఎక్కువ మంది నేరాలు పెరుగుతా ఉన్నాయి. అట్లాగే కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. పేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళంతా చనిపోతా ఉన్నారనే ఉద్దేశంతో 2016లో నితీష్ కుమార్ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఇంకొక గణనీయమైన మార్పు ఏం చెప్పుకోవాలంటే మనకు గ్రామీణాభివృద్ధి, శాంతి భద్రతలో విద్యా, వైద్యంతో పాటు రిజర్వేషన్లు పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్. సో, మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు కూడా పాలనలో భాగస్వామ్యం చేసేందుకు నితీష్ కుమార్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇప్పటికీ అమలు అవుతా ఉన్నాయి. సో, అందుకే మహిళలందరికీ నాయకత్వంలో భాగస్వామ్యం ఇచ్చిన నేతల్లో నితీష్ కుమార్ బీహార్ ప్రజలకు అందుకే అత్యంత ఇష్టమైన నేతగా బీహార్ మహిళలు, బీహార్ ప్రజలు చూస్తూ ఉంటారు. సో, బీహార్లో గత 2000 మనం మార్పు కనుక చూస్తే 2005లో 5,000 తలసరి ఆదాయం, 8,000 తలసరి ఆదాయం ఉన్నటువంటి బీహార్ ప్రజల తలసరి ఆదాయం ఎంత? 8,000. ఈ 8,000 నుంచి ₹1,00,000 వరకు. ₹1,00,000 తలసరి ఆదాయాన్ని దాదాపు 5 నుంచి 6 రెట్లు, దాదాపు 80,000 నుంచి ఇప్పుడు 1,00,000 వరకు ఉండొచ్చు నాకు అంచనా. సో, 8,000 ఉన్నటువంటి తలసరి ఆదాయం ఈ 20 ఏళ్లలో దాదాపు 1,00,000 వరకు చేరింది. 80,000 నుంచి 90,000, 1,00,000 వరకు ఉంటుందనేది ఒక అంచనా. అట్లాగే తలసరి విద్యుత్ వినియోగంలో కూడా దాదాపు 5 రెట్లు రెట్టింపు పెరిగింది. సో, ఈ మార్పులే కాకుండా జిఎస్డిపి కూడా బీహార్ జిఎస్డిపి 2005 నుంచి 2015 మధ్య దాదాపు దేశంలో మరే రాష్ట్రం నమోదు చేయనంత జిఎస్డిపి కూడా నమోదైంది. జిఎస్డిపి ఆ రాష్ట్ర గ్రోత్ రేట్ కూడా అట్లా కనిపించింది అనేది ఒక అంచనా. సో, ఇది బీహార్ సంబంధించి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి. సరే, నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏమున్నాయంటే ఒకసారి జేడీయూతో కలవడం, మనకు లాలూ ప్రసాద్తో కలవడం, ఒకసారి కాంగ్రెస్తో కలవడం, ఒకసారి బీజేపీతో కలవడం. సో, ఇట్లాంటి దాదాపు 4-5 సార్లు ఆయన దానిమంటారు కూటములు మార్చిండు. అందుకే ఆయన ఫల్టూరామ్ అనే విమర్శ కూడా ఆయన మీద ఉన్నప్పటికీ సో, ఆయన మొత్తం బీహార్ అభివృద్ధి, బీహార్కు మంచి పాలన అందించడం అనే ఉద్దేశంతోనే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందనే ముక్తాయింపు చివరికి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అదొక విమర్శ మాత్రం ఉండిపోయింది. ఆయన పదే కూటములు మారుస్తాడనే విమర్శ ఆయన మీద ఉన్నప్పటికీ సో, బీహార్కు అత్యంత కాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్ బీహార్ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పడంలో మనకు ఎట్లాంటి అతిశయోక్తి లేదు. అట్లాగే కేంద్రంలో కూడా బీహార్ రాష్ట్రంలో పరిపాలన మీద ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఆయన పరిపాలనా సేవలను కేంద్ర ప్రభుత్వంలో కూడా వాడుకునే అవకాశం ఉంది. మన కేంద్రంలో ఆయనకు ఎట్లాంటి మినిస్ట్రీ ఇవ్వబోతా ఉన్నారు, ఎక్కడ ఆయన సేవలను వాడుకోబోతా ఉన్నారు అనేది చూడాలి. సో, నెక్స్ట్ సీఎం ఎవరు బీహార్కు? నెక్స్ట్ సీఎం ఎవరైతే బీహార్కు బాగుంటుంది, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
ఎవరిని ఇక్కడ సీఎంగా నియమించబోతా ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.